సామాన్య కార్యకర్తను ఎంపీగా కేంద్ర మంత్రిగా చేయడం ద్వారా రాష్ట్ర బీజేపీలో కార్యకర్తల హవా ప్రారంభమైందని, తనతో పాటు జిల్లాలోని ప్రతి బీజేపీ కార్యకర్త కేంద్ర మంత్రి అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమవరం ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్లో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జిల్లా బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అభినందన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, బీజేపీ నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరుచర్ల సుభాష్ రాజు, సీనియర్ నాయకులు పీవీఎస్ వర్మ, మాజీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు అల్లూరి సాయి దుర్గరాజు, కోమటి రవికుమార్, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాగిత సురేంద్ర, ఈతకోట తాతాజీ, కలిదిండి వినోద్ వర్మ, పద్మావతి పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ తన విజయానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ పార్టీ జెండాను భుజాలపై మోసిన ప్రతి కార్యకర్త కోసం విశ్రాంతి లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని అన్నారు. సేవ చేయాలంటే ప్రజాస్వామ్యంలో పదవి అతి ముఖ్యమని, రాజకీయాల్లో లక్ష్యం లేకుండా పనిచేయడం అనవసరమని అన్నారు. భారతీయ జనతా పార్టీలో పైరవీలకు విలువ లేదని, కులం, డబ్బు, ప్రతిపాదన రాజకీయాలు బీజేపీలో సాధ్యం కాదని అన్నారు. అంతకుముందు బీజేపీ నాయకులు మాట్లాడుతూ నరసాపురం పార్లమెంట్ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రీనివాస్ వర్మ చేస్తున్న కృషిని కొనియాడారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ను తెలియజేసి కేంద్ర ప్రభుత్వం సుమారు 12,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంలో కీలక పాత్ర వహించడం, నరసాపురం పార్లమెంట్ అభివృద్ధికి దీర్ఘకాలిక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ 2.5 దశాబ్దాలుగా ముందుకు సాగని ఆకివీడు దిగమర్రు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు 2,400 కోట్ల రూపాయలు మంజూరు చేయించి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు సాధించడం, పిప్పర నుండి లోసరి వరకు రోడ్డు నిర్మాణానికి సిఆర్ఐఎఫ్ నిధుల నుండి 100 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక డయాలసిస్ యూనిట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు, ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు సిఎస్ఆర్ నిధుల నుండి 15 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం, భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి 24 కోట్ల రూపాయలు మంజూరు వంటి ఎన్నో సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ సమర్థవంతంగా పనిచేస్తున్నారని, ఖచ్చితంగా నరసాపురం పార్లమెంట్ అభివృద్ధికి రోల్ మోడల్ గా శ్రీనివాస్ వర్మ తీర్చిదిద్దుతారని బీజేపీ నాయకులు పలువురు పేర్కొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెంకటేశ్వరీదేవి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తేదీ మార్చి 23 అనేటువంటి విషయం మనం ఒక సామాన్య కార్యకర్త జాతీయ పార్టీ గుర్తించి అభ్యర్థిత్వం ఖరారు చేసినటువంటి రోజు ఈ మార్చి 23 అనేటువంటి సందర్భానికి నేను ఈ కార్యక్రమాన్ని అప్పుడు అంగీకరించాను. ఇది కార్యకర్తలు విజయం సాధించినటువంటి రోజు. పార్టీలోకి బడా పాశ్చిమాత్యవేత్తలు వచ్చి ఎన్నికల సమయంలో పార్టీ టికెట్లు తెచ్చుకొని నెగ్గితే పార్టీలో ఉండడం, ఓడిపోతే పార్టీ వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల నుంచి ఒక సామాన్య కార్యకర్త బడా వ్యక్తులపై సాధించినటువంటి విజయం ఈ మార్చి 23 అనేటువంటి విషయం. అది రోజుకి వచ్చాయి. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా రొమ్ములు విరుచుకుని తిరిగినటువంటి రోజు మార్చి 23 అనేటువంటి విషయాన్ని కాబట్టి అందుకే ఈరోజు ఈ సమావేశాన్ని పెట్టారనేటువంటి ఆలోచన తెలుసుకుని నేను అంగీకరించడం జరిగింది. ఇలా వాస్తవంగా నేను పార్లమెంట్ సభ్యుని అయ్యాక, మంత్రిని అయ్యాక నాకు వచ్చినటువంటి వ్యక్తిగత ఇబ్బంది మీ అందరికీ కూడా తెలుసు. నేను మంత్రి అయిన మన్నాడే నా కుటుంబంలో ఒక దుర్ఘటన. కార్యకర్తలన్నీ అసెంబ్లీకి వెళ్ళి వ్యక్తిగతంగా కలవలేకపోయారు, సమయం లేదు. తర్వాత దాదాపు 5.5 నెలల పాటు నాకు ఆసుపత్రి చుట్టూరు తిరగడం సార్. అందరూ కలిశారు, చాలాసార్లు కలిశారు, ఒకసారి 2 సార్లు కాదు. కానీ ఈ రకమైనటువంటి సమావేశం సభ మనం పెట్టుకోలేకపోయి ఉన్నటువంటి విషయం వాస్తవం. అందరూ కలవాలనుకుంటున్నారు, కలిసి మాట్లాడాలనుకుంటున్నారు, కలిసి గోల్ చేయాలనుకుంటున్నారు అనేటువంటి సందర్భంలో ఇవాళ సభ ఏర్పాటు చేయాలి. అంటే ఆ తర్వాత కాలంలో 5 నెలల తర్వాత ఢిల్లీలో నేను అంతకుముందు పూర్తిగా సమయం లేకపోయాను. ఢిల్లీలో ఏ ఒక్క రోజు కూడా ఖాళీ ఉండేటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు అసలు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి. ఫిబ్రవరి నెలలో 28 రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే భీమవరంలో ఉండగలిగాను. 26 రోజులు దేశంలో ఇతర రాష్ట్రాల అధికారిక పర్యటన నిమిత్తం వెళ్లాల్సి వచ్చింది. పార్టీ అసైన్ చేసేటువంటి కార్యక్రమాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. నరేంద్ర మోడీ గారు మంత్రులు మీటింగ్ పెట్టినప్పుడల్లా వారానికి ఖచ్చితంగా 4 రోజులు ఢిల్లీలో ఉండాలి. ఆ సోమవారం నుంచి గురువారం వరకు, మిగతా 3 రోజులు శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే. అది పార్టీ సమావేశాలు కానివ్వండి, లేకపోతే మీ యొక్క పోటీపోయేలకు సంబంధించిన టూరింగ్ కానివ్వండి, మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులు కానివ్వండి, ఆ 3 రోజులు మాత్రమే మీరు బయటికి వెళ్ళాలి తప్పించి 4 రోజులు ఢిల్లీలో ఉండాలి అనేటువంటి విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తాను. అందులో నేను 2 పోర్ట్ఫోలియోలకు బాధ్యుడిగా ఉన్నాను, స్టీల్ మరియు భారీ పరిశ్రమ. 2 విభాగాన్ని 2 మంత్రిత్వ శాఖల్ని కోఆర్డినేట్ చేసుకో. చంద్రబాబు నాయుడు గారికి రాహుల్ పోటీ ఇచ్చారు, ఇచ్చారు కానీ కొంతమంది ఇప్పించారు. శ్రీనివాసవరం ఎంపీ అభ్యర్థి అయితే 7 ఎమ్మెల్యేలు ఓడిపోతారు, 7 ఎమ్మెల్యేలు ఓడిపోతారు. ఫలానా ఎవరికి వేస్తే 7 గెలుస్తారు. ఎందుకంటే ప్రతి అసెంబ్లీకి పెద్ద ఎత్తున నిధులు కుమ్మరిస్తారు. శ్రీనివాసరావు ఆ స్థాయిలో నిధులు సమకూర్చుకోలేడు కాబట్టి రాంగ్ ఫీడ్బ్యాక్ పెద్ద ఆయన ఇచ్చారు చంద్రబాబు నాయుడు. నన్ను అడిగారు, నాకు కూడా వచ్చినటువంటి సందర్భం అందరూ కూడా
అభ్యర్థులు చాలా బాగా మాట్లాడారు. శ్రీనివాస వర్మ మా అందరికన్నా సీనియర్ అండి రాజకీయాల్లో. 2 సార్లు 3 సార్లు శాసనసభ్యులు చేసినటువంటి వ్యక్తులు, మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా శ్రీనివాస వర్మ అందరికన్నా రాజకీయాల్లో ముందున్నాడు. మేము రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే శ్రీనివాస వర్మ రాజకీయాల్లో ఉన్నాడు. మంచి క్యారెక్టర్ ఉంది. పార్టీ కోసం ఆహర్నిశలో పనిచేశాడు. బీజేపీ కోసం నర్సాపురం టికెట్ బీజేపీకి ఇస్తే ఎంతకన్నా అర్హుడు లేడు, సమర్థుడు అని చెప్పి చివరిగా ముక్తాయింపు ఏం చెప్పేవారంటే పాప ఆయన దగ్గర డబ్బులు లేవండి, అదొకటే ఇబ్బంది అండి. మనిషి చాలా ప్రమాదం అండి. నా గెలుపుని చిన్నదిగా చేసి చూపెట్టాలనేటువంటి ప్రయత్నం చేసి, ఇది బీజేపీ గొప్పతనం కాదు, శ్రీనివాస వర్మ గొప్పతనం కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు గొప్పతనం కాదు, కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలకు గొప్పతనం కాదు. అదృష్టం కొద్ది గెలిచేశాడు శ్రీనివాస వర్మ. ఏంటంటే అదృష్టమా? ఇలా మాట్లాడేవాడికి నేను ఒకటే సమాధానం చెప్తాను. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ కూడా అనేక సర్వే నిర్వహించింది. ఆత్మసాక్షి అనేటువంటి ఛానల్ ఉంది, సర్వే సంస్థ. మీ అందరికీ చెప్తున్నా, వారు గుర్తు తెచ్చుకోండి. నా అభ్యర్థిత్వం ప్రకటించిన నాటి నుండి కూడా ఒక్క సర్వే సంస్థ కూడా నర్సాపురం పార్లమెంట్లో బీజేపీ శ్రీనివాస వర్మ ఓడిపోతాడని సర్వేలు ఎవరన్నా చెప్పారని అడుగుతున్నారు. ఆత్మసాక్షి అనే ఒక ఛానల్ ఉంది, సర్వే సంస్థ, వైసీపీ. వాడు 22 పార్లమెంట్లు వైసీపీ గెలుస్తుంది, 3 పార్లమెంట్లో మాత్రమే కూటమి గెలుస్తుందని సర్వే ఇచ్చాడు ఎలక్షన్. వాడు కూడా మొట్టమొదటి సీట్ నర్సాపురం బీజేపీ గెలుస్తుందని ఇచ్చేవాడు.